పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని షాక్ తగిలింది. ట్రంప్కు మిత్ర దేశాల నుంచి ఊహించని దౌత్య సవాల్ ఎదురైంది. హర్ముజ్ జలసంధి భద్రత కోసం అంతర్జాతీయ సహకారం కోరిన ట్రంప్కు మిత్ర దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ముఖ్యంగా కీలక మిత్ర దేశాలు తమ యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి పంపేందుకు నిరాకరించడంతో అమెరికా వ్యూహంపై కొత్త చర్చ మొదలైంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ప్రతిస్పందనగా ఈ మార్గాన్ని నియంత్రించడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఆందోళన పెరిగింది. ఈ పరిస్థితిలో ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు మిత్ర దేశాలు కలిసి సముద్ర భద్రతా చర్యలు చేపట్టాలని ట్రంప్ పలు దేశాలను కోరారు. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా మిత్ర దేశాల స్పందన ట్రంప్కు షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా తమ నౌకలను హర్ముజ్ జలసంధికి పంపబోదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం ఎంతో ముఖ్యమని అంగీకరించినప్పటికీ సైనికంగా జోక్యం చేసుకునే పరిస్థితి లేదని పేర్కొంది. జపాన్ కూడా ఇదే విధంగా జాగ్రత్తగా స్పందించింది. జపాన్ పార్లమెంట్లో మాట్లాడిన ప్రధాని సనాయి తకాచి తమ దేశం హర్ముజ్ ప్రాంతానికి నౌకాదళాన్ని పంపే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. జపాన్ రాజ్యాంగ పరిమితులు, విదేశాల్లో సైనిక చర్యలపై కఠిన నియంత్రణలు విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ ఇతర మార్గాల్లో సహకారం అందించే ఆసియాన్ ఇన్ మాత్రమే పరిశీలిస్తున్నట్లు సమాచారం. యూరప్ దేశాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. యూకే ప్రధాని స్టార్మర్ హర్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పినప్పటికీ రాయల్ నేవీ యుద్ధ నౌకలను నేరుగా పంపే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. సముద్రంలో మైన్లను గుర్తించే సాంకేతిక డ్రోన్ల ద్వారా సహకారం అందించే మార్గాలను పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. మిత్ర దేశాల స్పందన పరిమితంగానే ఉండటంతో అమెరికా ఒంటరిగా ఇరాన్ను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందనేది విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ట్రంప్కు ఎదురుదెబ్బ తగలడంతో ఆయన మరోసారి ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హర్ముజ్ మార్గంపై అధికంగా ఆధారపడుతున్న దేశాలు భద్రతా బాధ్యతలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఇందులో ముఖ్యంగా చైనా వంటి దేశాలు కూడా ముందుకు రావాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. చమురు సరఫరాలపై అనిశ్చితి నెలకొనడంతో గ్లోబల్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. కొన్ని మార్కెట్లో బ్యారెల్ ధర $100కు చేరువైంది. ఇదే సమయంలో విమానయాన రంగం కూడా తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. పలు మధ్య ప్రాచ్య విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.